నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. సెల్ఫ్ అడ్వకసీ గురించి మాట్లాడుకుంటున్నాం. సూపర్ మైండ్ పవర్ అనే బ్రెయిన్ సిరీస్లో మైండ్ పవర్ చాలా బాగుండాలంటే సెల్ఫ్ అడ్వకసీ ఉండాలి. సెల్ఫ్ అడ్వకసీలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి. నా బ్రతుకు, నా బాధ్యత, నా బ్రతుకుని నేను ఎలా బ్రతకాలి అని ఉండాలి. ఒక లైఫ్ కోచ్గా చెప్పాలి అంటే ముందు మన ఆక్సిజన్ మాస్క్ వేసుకుని పక్కనోడు ఊపిరి పీలుస్తున్నాడా లేదా చూడాలి. ముందు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని నీ ఆక్సిజన్ మాస్క్ తీసుకెళ్ళి పక్కనోడికి పెడితే నీకు ఊపిరాడదు. అందుకని ఫస్ట్ మనం సెక్యూర్డ్గా ఉన్నామా, మన లైఫ్ బాగుందా, మనం హెల్తీగా ఉన్నామా, హ్యాపీగా ఉన్నామా చూసుకుని అప్పుడు ఇతరులకి సహాయం చేయడం ఉత్తమోత్తమమైనది. ఓకే, మనమే బిక్కుబిక్కుమంటూ మనమే ఏంట్రా బాబు అని అంటూ పక్కనోళ్ళకి మాత్రం సహాయం చేసేయాలనే ఆత్రంలో, వాళ్ళతో మంచి అని అనిపించేసుకోవాలి అనే ఆత్రంలో అనవసరంగా జీవితాలు కోల్పోవద్దు. ఇది అదేదో అందరికీ లేకుండా మనమే గుంజేసుకోవాలని కాదు. ఇది మన సెల్ఫిష్నెస్ కాదు. ముందు బేసిక్గా మనం బాగుంటే మన చుట్టూ వైబ్రేషన్స్ బాగుంటాయి. 10 మందికి మన ద్వారా ఎక్కువ సహాయం చేయగలుగుతాం. అలాగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి. దీనిలో మీకు విన్ విన్ ఫిలాసఫీ అని సెల్ఫ్ అడ్వకసీలో సెల్ఫ్ ఇంట్రెస్ట్లో విన్ విన్ ఫిలాసఫీ గురించి చెప్తున్నాను. ఈ విన్ విన్ ఫిలాసఫీలో ఏంటంటే, నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే నా వాతావరణం బాగుంటుంది. నా వాతావరణం బాగుంటే నేను ఎలా బిహేవ్ చేయాలో అలా చేయగలుగుతాను. నేను ఎలా బిహేవ్ చేయగలుగుతానో అలా చేస్తే నా లోపల ఎనర్జీస్ బాగుంటాయి. ఇది ఇక్కడ విన్ విన్. సో వాళ్ళు బాగున్నారంటే నన్ను డిస్టర్బ్ చేయరు. నన్ను డిస్టర్బ్ చేయరు కాబట్టి నేను లైఫ్ని కొంచెం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాను. ఇది నెంబర్ 1 సెల్ఫ్ ఇంట్రెస్ట్. నా గురించే అవతల వాడు బాగుండాలి. నీ చుట్టుపక్కల అందరూ బాగాలేరనుకో, నువ్వు బాగుండవు. అందుకని విన్ విన్ సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు గెలువు, నేను గెలుస్తా. నువ్వు బాగుండాలి, నువ్వు కూడా బాగుండాలి, నేను కూడా బాగుంటాను. అందుకని ఇతరులని డిస్టర్బ్ చేస్తూ, గుచ్చే మాటలు మాట్లాడుతూ, తిట్టుకునే మాటలు మాట్లాడుతూ, వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ నుంచి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని గుంజుకోవడం మానేసిన రోజున నీ బ్రెయిన్లో ఒక సెంటర్ ఓపెన్ అవుతుంది. అక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే దగ్గర టిక్కు పడుతుంది. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే, నేను బాగుండాలి కాబట్టి నా చుట్టూతో అంతా బాగుండాలి. ఇది గుర్తించాలి, రియల్గా గుర్తించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నేను బాగుండాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిని ప్లాస్టిక్ పడేస్తున్నాం, సముద్రాల్లోకి ఆయిల్ విసిరేస్తున్నాం, ప్లాస్టిక్ బాటిల్ విసిరేస్తున్నాం. అందుకని అవి బాలేక మన ఆరోగ్యాలు బాలేక ఇన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నాం కదా. నిజంగా అవి కూడా బాగున్నాయనుకోండి, మనకే కదా అడ్వాంటేజ్, మనకే కదా బాగుంటుంది. ఈ వాటర్ బాగున్నా, లేకపోతే ప్లాస్టిక్ లేకుండా మన లైఫ్ ఉన్నా, లేకపోతే రకరకాల ఈ చెత్తంతా మన సముద్రాల్లోకి వేయకున్నా, లేకపోతే పొల్యూషన్ చేయకున్నా మనకే బాగుంటుందిగా. అలాగా మన చుట్టుపక్కల ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు బాగుంటే మనము కూడా బాగుంటాం. ఎట్ ద సేమ్ నోట్, అదే మాటలో చెప్తున్నాను, అలాని వాళ్ళ బాగు కోసం మనని మనం నొక్కుని, గొంతు నొక్కుని బ్రతకడం కాదు. ఈ మాట చాలామందికి ఎక్కదు. ఎందుకో ఆ సైకిల్లో పడిపోయి మిస్ అయిపోతారు. దట్ వాళ్ళు బాగుండాలి కాబట్టి మనని మనం చంపుకోవాలి అనుకోవడం అడ్జస్ట్మెంట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్నే ఇక్కడ లైఫ్ కోచ్ కాన్సెప్ట్ అంటాం. అంటే ఏంటంటే, నేను బాగుంటాను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండడానికి నా వంతుగా నేను చేస్తాను. కానీ నన్ను నేను కోల్పోయి నా నెక్స్ట్ స్టెప్ వాళ్ళకో, పక్కన వాళ్ళకో, ఎదురుగుండా వాళ్ళతోనో మంచివాడు అని అనిపించుకోవాలని ప్రయత్నము చేస్తూ వృధాగా ఉండిపోను. నేను యాజ్ ఎ లైఫ్ కోచ్గా 100 దగ్గర ఉన్నాననుకో, రూపాయికి 2 రూపాయలకి ఇవ్వగలుగుతాను. నేను అదే 1,00,00,000 దగ్గర ఉన్నాననుకో, 1000కి 10,000కి కూడా ఇవ్వగలుగుతాను. అందుకని నా స్ట్రెంగ్త్ పెంచుకుంటాను అనే కాన్సెప్ట్ని పెట్టుకోవాలి. నీ మైండ్ ఏం చేస్తుందంటే, వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు, వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదని తిప్పుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీ మైండ్ని అర్థం చేసుకునే ప్రాసెస్లోకి వస్తావో, ఫస్ట్ థింగ్ ఇది గుర్తించాల్సింది ఏంటంటే, నేను నా చుట్టుపక్కల నా ఎన్విరాన్మెంట్ కనుక బాగుంటే నా మైండ్ పవర్ఫుల్గా పనిచేస్తుంది.
మీరు గమనించి చూడండి, నేను కొండ ప్రాంతాల్లోనూ తపస్సులు చేసే దగ్గర అలాంటి అఖాడాస్‌లో వెళ్ళి చూశాను. బయటకు ఎంత డిస్టర్బ్డ్‌గా ఉంటుంది అక్కడంతా. కానీ నిజంగా లోపల వాళ్ళు తపస్సు చేసుకునే ప్లేస్‌కి వెళ్ళి చూస్తే నీట్‌గా ఉంటుంది. ఎందుకు తెలుసా? అవి బాగుంటేనే నేను బాగుంటాను అని. మీరు ఎప్పుడైనా బాగా అలసిపోతే బ్రేక్ తీసుకుంటారు చూడండి. బ్రేక్ తీసుకొని ఎక్కడికైనా దూరం ప్రదేశానికి చాలా వెదర్ గ్రీన్‌గా బాగుంది, హాయిగా ఉందంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు. ఫీలింగ్ కూడా బాగుంటుంది. బ్రేక్ ఉన్నట్టు ఉంటుంది. కానీ మళ్ళీ చెత్తలోకి రాగానే, మళ్ళీ ఇక్కడ ఇదే సమస్యల్లోకి రాగానే చాలా ఇబ్బంది పడిపోతాం. మానసికంగా సేమ్ థింగ్ మన లైఫ్‌లో జరుగుతుంది. అదే లైఫ్ కోచ్ ఫిలాసఫీ అంటాం. ఏం చేస్తామంటే ఇక్కడ చెత్తని తీసేస్తే నీ లైఫ్‌లో చెత్త తగ్గడం మొదలవుతుంది. మైండ్‌లో అన్నెసెసరీ ఎవడి గురించో ఆలోచనలు, ఏమేమో ఆలోచనలు, ఎవరెవరి గురించో తలుచుకొని బాధపడ్డాలు, ఎప్పుడో అన్న మాటలు, ఇవన్నీ భయాలు అన్నీ అలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. అదేదో పెద్ద బంగారం దాచిపెట్టుకున్నట్టు. వాడెవడో అన్నాడు మాట ఇలా అయింది. వాడెవడో అన్నాడు ఇలా చేశాను. నన్ను ఆ రోజు ఎప్పుడో ఇన్సల్ట్ చేశాను. ఇవే కూడబెట్టుకుంటాం. ఇలా కూడబెట్టుకున్నన్ని రోజులు మనము మానసికంగా దెబ్బ పడతాము. ఎప్పటికీ మనము మన లైఫ్ని లీడ్ చేయలేము. సూపర్ మైండ్గా పనిచేయాలంటే, సూపర్ మైండ్ పవర్ మీకు రావాలంటే ఇక్కడ ఒకరోజు కూర్చుని ఏంటేంటి అనవసరమైన ఆలోచనలు తీసి విసిరేయాలి డస్ట్బిన్లోకి. ఈ రోజు నుంచి మారని 75 ఏళ్ల మా అత్త గురించి నేను ఆలోచించను. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ మీ సూపర్ మైండ్ పవర్ పనిచేయాలంటే నా బాస్ గాడు లాస్ట్ మొమెంట్‌లో నా ప్రాజెక్ట్ కొట్టేస్తాడు. ఓకేనా? అని ఫిక్స్ అయిపోండి ముందే. కొట్టేస్తాడు వాడిష్టం. ఎందుకంటే వాడి కింద పనిచేస్తున్నాను కాబట్టి, వాడిదే కంపెనీ కాబట్టి, వాడే పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి, ఇంకా వాడి గురించి ఆలోచించి ఎందుకిలా చేస్తాడు అని ఆలోచించను. నా కొలీగ్ వెళ్ళి నా బాస్‌కి ఏదో చెప్పేస్తుంది, వాళ్ళందరూ ఒకటైపోతారు. మరీ మంచిది. వాళ్ళందరూ ఒకటైపోయి పార్టీలు చేసుకుంటే హాయి పోని. నువ్వు ఇంట్లో కూర్చొని మంచిగా పుస్తకాలు చదువుకో. ఏదో ఒకటి వాళ్ళెవరో చెయ్యలే, వీళ్ళెవరో చేయలే, నన్నెవరూ గుర్తించలే అనే సుత్తిలోంచి బయటకు వచ్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది సూపర్ మైండ్ పవర్కి వెరీ యూస్ఫుల్ స్టెప్. ఈ వీడియో ద్వారా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించాలి. నేను ఏం చెప్తున్నా సరే ఇతరుల గురించి కాదు, మీ గురించే అన్నది గుర్తించండి. ఈ సూపర్ మైండ్ కాన్సెప్ట్లో సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే ఇక్కడ బరువు తగ్గించుకుని ఇక్కడ క్లీన్ పెట్టుకోవాలి. ఇక్కడ బరువు దేనివల్ల వస్తుంది? ఎవరో మనకు అనవసరమైన వాళ్ళ గురించి ఇక్కడ బరువు వస్తుంది. ఇక్కడ అనవసరమైన వాళ్ళని ఎందుకు మోస్తున్నారు? ఇది సూపర్ మైండ్ పవర్ సిరీస్లో నేను మీకు నేర్పించబోతున్నా ఫ్యాంటాస్టిక్ టెక్నిక్స్. సూపర్ మైండ్ పవర్ వర్క్షాప్ కూడా ఉంది మనకి. 7 days బ్యూటిఫుల్ వర్క్షాప్. నేను మీకు పర్సనల్గా నేర్పిస్తాను. మైండ్ని సూపర్ షార్ప్గా ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఎలిమినేట్ చేయాలి, పవర్ ప్యాక్డ్ కోర్సు అండ్ మీకు ఫుల్ రికార్డెడ్ సెషన్ కూడా ఇస్తాను ప్రోగ్రామ్ అయిపోయాక. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. సూపర్ మైండ్ పవర్ సిరీస్ని మిస్ అవ్వకండి.